హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు ఎగ్ మసాలా కర్రీ చేస్తున్నాను. అందుకని ఎగ్ బాయిల్ చేసుకుంటున్నానండి. బాయిల్ చేసిన ఎగ్ని మనం చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. వెంటనే పీల్ తీస్తే మంచిగా రావండి. తర్వాత దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కట్ చేసుకున్నాను. ఆనియన్స్, టమాటో, 10 జీడిపప్పు, 2 యాలకులు, 4 లవంగాలు, ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క, ఇంకా 10 వెల్లుల్లిపాయలు. ఇక్కడ మనం అల్లం కూడా యాడ్ చేసుకోవాలండి. నా కాడ అల్లం లేదనేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత గ్రేవీలో యాడ్ చేశాను. మనం స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకొని అది కాగాక కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని వేగనివ్వాలండి. ఆనియన్స్లో సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగుతాయి. ఇవి లైట్ గోల్డెన్ కలర్ రావాలండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఆనియన్స్ మగ్గాక దాంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. టమాటా ముక్కలు సాఫ్ట్ అయినాయి అనిపించినప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకొని జీడిపప్పులు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, వెల్లుల్లిపాయ ఇంతవరకు వేసుకొని కలిపేయాలండి. నేను ఆల్రెడీ స్టవ్ అయితే బంద్ చేశాను, జస్ట్ వేడుకుంటే సరిపోతుంది అనేసి. దీంట్లో నేను ఒక పచ్చిమిర్చి కూడా తుంచి వేశాను. వీటన్నిటిని ఇలా కలుపుకున్నాక ఆరే వరకు పక్కన పెట్టేయాలండి. ఈ లోపల మనం ఎగ్స్ని పీల్ తీద్దాం. ఎగ్స్ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా, లంచ్కైనా, డిన్నర్కైనా మంచి హెల్దీ ఫుడ్ అండి. వారంలో ఒక్క రోజైనా ఉండేలాగా చూసుకుంటాను నేను. ఇలా పీల్ తీసిన ఎగ్స్ని మనం పక్కన పెట్టేసుకొని ఆనియన్స్ని పేస్ట్ చేసుకుందాము. మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేయాలండి. ఈ పేస్ట్ని మనం ఆయిల్లో ఉడకనివ్వాలి. మనం పీల్ తీసుకున్న ఎగ్స్ని బాండీలో ఆయిల్ వేసుకొని 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లో పసుపు, ఉప్పు, కారం వేసుకొని వేడయ్యాక ఈ బాయిల్డ్ ఎగ్స్ వేసి 2 to 3 మినిట్స్ అయితే ఫ్రై అవ్వనివ్వాలండి ఆయిల్లో. ఈ ఎగ్స్కి కంపల్సరీ చాకుతో ఘాట్లు పెట్టుకోండి, లేదంటే పేలి ఆయిల్ మన మీద పడే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. అదే ఆయిల్లో మనం మిక్సీ పెట్టుకున్న పేస్ట్ని వేసి ఉడకనివ్వాలి. ఈ పేస్ట్తో పాటు మనము ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలండి. దీంట్లోనే కొంచెం పెరుగు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుండిద్ది. ఇప్పుడు పసుపు, కారం, ధనియా పౌడర్, సాల్ట్ ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. చూసారు కదా, పక్కన ఆయిల్ పైకి వస్తున్నప్పుడు దీంట్లో మనకు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోవాలండి. మనకి ఎలా కావాలి అన్నదాన్ని బట్టి వాటర్ కలుపుకోవాలి. గ్రేవీ చిక్కగా కావాలా లేదంటే పలచగా కావాలా అనే దాన్ని బట్టండి. నేనైతే రైస్లోకే చేసుకుంటున్నాను కాబట్టి మరీ చిక్కగా లేకుండా పలచగా లేకుండా మీడియంగా ఉంచుకున్నాను. ఇదైతే చపాతీలోకి, రైస్లోకి, వెజిటేబుల్ రైస్లోకి చాలా బాగుండిద్దండి గ్రేవీ కర్రీ.
దీంట్లోకి ఇప్పుడు బాయిల్ చేసుకున్న ఎగ్స్ అయితే వేసుకొని కలుపుకోవాలి. ఈ స్టేజ్లోనే మనం సాల్ట్ కారం చూసుకోవాలండి, చెక్ చేసుకోవాలి. సరిపోతే యాడ్ చేసుకోవచ్చు. మూత పెట్టేసి ఒక 2 to 3 minutes అయితే బాయిల్ చేశాను నేను. కొంచెం కరివేపాకు వేసుకున్నాను. నేనైతే మరీ పలచగా కాకుండా మరీ గట్టిగా లేకుండా మీడియంగా ఉంచుకున్నా అండి రైస్లో కనేసి. అంతే అండి, మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఓకే, బాయ్ అండి.